దేవుడికి మహిమ. ఓనిని ఘనపరసోరే ఓనిని స్తుతిಸೋರೆ ಮುನ್ನಡೆಗೆ ದಕ್ಕಟು. మరి ఈ మాట క్యాన్స్టంత్కి క్యాన్సని మీకు కూడా దేవుటే పెదిరితే ఏసు దేవుటి పెదిరితే మీకు అందరికీ నా నిండు వందనకు. దేవుడి ఇదని క్షేమ తినిపేసి ఓనికి మహిమ ఓండి ఇదని కృప తినిపేసి నేడు మనడు 20వ అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథము 20వ అధ్యాయానికి వస్తాడు. న్యాయాధిపతుల గ్రంథము 20వ అధ్యాయానికి వస్తాడు. ఓడటి నిన్నే మనడు నేర్చుకుంటాడు 19వ అధ్యాయతే. మరి ఆ లేవీడిందని ఉంచుకుంట ఆ మనసు ఆ నాటోడి బెత్లహేమ్తే నుంచి పేస్తత్తా నాటోడి డొల్లత్తే ఇంచుకిచ్చి బెన్యామీనీయులకు మరి ఆ నాటుటిని పాడుతుంగి పాణం తీస్తోరించుకెచ్చి మనడు క్యాంజోరు వస్తాడు. మరి నేను ఈ అధ్యాయతే 20వ అధ్యాయతిని మనడుకు ఇక మరి ఇస్రాయేలీకి నా గంజి ఈ మనసు ఈ అధ్యాయతి మనకి ఇస్రాయేలు మనుషులకు బెన్యామీనీయులకు వేడితోరు. మరి ఊరికి ఈరికి మధ్యతే యుద్ధం జరగతాటుగా మనడు ఊడితాడు. ఓరు భారీ యుద్ధం తొంగుతారో బెచ్చు మంది పాణకు అత్తాటుగా డొల్లి అత్తాటుగా కూడా మనడు ఊడతాడు. 1000 మంది డొల్లి అత్తరు బెచ్చుకో 1000 మంది భారీ ఇలా జరగతే ఈ మధ్య తిందనది నేను క్యాన్స్ కట్టు ఊడటి మున్నటి వచ్చిన తిని మనడు క్యాన్స్కు చదువుకు. అంతటా ఇశ్రాయేలీలందరూ బయలుదేరి దాను మొదలుకొని బయేర్షెబా వరకును గిలాదు దేశమునకును వారి సమాజము ఏక మనసు కలిగి మిస్పాలో యెహోవా సన్నిధిని కూడిను. దేవుని జన సమాజమునకు చేరిన వారు ఇశ్రాయేలీయుల గోత్రముల అన్నిటికీ పెద్దలుగా ఉన్నవారై కత్తి దూయు 4 లక్షల కాలు బలము కూడుకొనిరి. ఇశ్రాయేలు మనుషులకు అందరూ కూడా మిస్పా తగ్గవత్తరు మిస్పత్కి వాసి చేరుకుట్టరు. ఇరు భారీ చేరుకుట్టరితుకు బెన్యామీనీయులకు ఇలా తొంగుతోరు ఇంచుకెచ్చి మరి ఆ నాటోడు డొల్లత్త నాటోడు ముత్పలత్త లేవీడి ఇందన మనసు ఆ నాటుటిని 12 ముక్కా తుంగి ఇస్రాయేలు గోత్రకి ఇంక రోత్తో కదా. మరి అందుశాంక ఇచ్చో ఘోరమత్త తప్పు మనడు బెస్కే మన వారు తుంగిల్లోరు ఐగుప్తి నుంచి వత్తస్కే కేంజిల్లడు అలాంటి ఈ పాపం తుంగుతోని మనడు మరి ఓరిని పాణం తీసి మరి మన పాప తిని మన దోష తిని దేవుటగా నొరుసుకుంటూ ఇంచుకెచ్చి పెద్ద అందరూ కూడా ఇశ్రాయేలు పెద్దకు అందరూ కూడా తిరిగి బెచ్చు మంది వత్తరితుకు 4 లక్షల మంది ఈ బెన్యామీనీయులకి బాత తుంకటు బేల తుంకటు ఇంచుకెచ్చి మిస్పత్కి వత్తరు. ఓరందరూ అగ్గ కూడుకుంచి మరి ఆ మనిషిని నిలవాటి అసలు బాత జరగతే బాతది ఇంచుకెచ్చి మరి ఆ మనిషిని తలపుర వత్తరు. ఓడటి ఆ మనిషిని 3వ వచనం తగ నుండి మనడు ఊడుకు ఆ మనసు ఓండు కెచ్చరు వేయితో భారీ 8వ వచనం వరకే ఆ మనసు కెచ్చరు వేయితో బేల మరి ఓని ముత్తే బెగడ నుంచి ప్రయాణం ఆసరు మందన వేళకి బేల డొల్లత్తే ఇత్తదాని శాంక తిరియరు వత్తో ఈరందరూ ఇచ్చు 4 లక్షల మందితి మున్నే ఓనికి మందని బాధ తినంత కెత్తో ఈరితోటి. మరి నాకు బాత మీరు బాత ఆలోచించటి నాకు బాత న్యాయం తుంగితిరో తుంగటి ఇంచుకెచ్చి ఈ 4 లక్షల మందితి మున్నే తిరియంగా మరి ఓడటి 9వ వచనం తగ నుండి 11వ వచనం వరకు మన రోడ్కు ఇశ్రాయేలు మనుషులకు అందరూ కలిగి తిరిగి మరి బెన్యామీనీయులకి వెడసొద్దు నేడు బేను కూడా లోన్ దాయొద్దు బేనులోను ఓండు దాయికోకుండా మన అడిగ నుంచి బెన్యామీనీయులకి నాకు దక్కటు ఇంచుకెచ్చి తిరిగితోరు. 9వ వచనం తిని చదువుకటోడటి మనము గిబియా ఎడల జరిగింపవలసిన దానిని నెరవేర్చుటకై చీట్లు వేసి దాని మీదికి పోదము. మనడు 8వ వచనం తిని చదువుకు అప్పుడు జనులందరూ ఏకీభవించి లేచి మనలో ఎవడునూ తన గుడారమునకు వెళ్ళడు
ఎవడును ఇంటికి వెళ్ళడు. బేను కూడా లోన్ దాయొద్దు. దాయకోకుండా ఇచ్చు ఘోరమత్త పాపు తిని తొంగత బెన్యామీనీయులకి నాకు దక్కటు ఇంచుకెచ్చి అందరూ కలిసి మరి బెన్యామీనీయులకి నగ్గ వత్తురు. ఈ బెన్యామీనీయులకు బేనురించ రోడ్కు ఈరుగు ఈ 12 గోత్రకిని ఒక గోత్రం. ఈ బెన్యామీను ఇందని ఈరి గోత్రత పెద్దత్త మనుసు బేనో ఇతుకు యాకోబిని చిన్న మర్రి మరి మనడు ఊడితాడు. ఈ బైబిల్ పుస్తకతే ఎస్తేరు బెన్యామీను గోత్రం నుండి వత్తింజురే. అలాగే మరి ఇస్రాయేలుకి ఇంకి మున్నెటి రాజత్త సౌలు కూడా బెన్యామీను గోత్రం నుండి వత్తోయింజురే. అలాగే పౌలు కూడా బెన్యామీను గోత్రం నుంచి వత్తోయింజురే ఊడితాడు. అతుకు ఇగ్గ మందని ఈ బెన్యామీనీయులకు చిన్న సమస్య తిని బెచ్చో పెద్ద దానిని తొంగత మనుసురుకుగా మరి ఊరి సొంత ఆలోచనకింతోటే ఊరికి మందన ఆవేశ తిని అసలు తప్పు బాతది దీనిని బెగ్గ పరిష్కరించవలే మనడు తుంగతద్ది మంచే తప్ప చెడ ఇత్తదాని శంక ఆలోచన తుంగకోకుండా వీరు యుద్ధకి దాయటానికి సిద్ధమత్త చెడ్డ మనుసురికి నీరుగా వేడనోరు. 19వ అధ్యాయం నుండి 21వ అధ్యాయం వరకు మనడు బెచ్చో బాధ తిని ఊడితాడు. ఇరు మున్నేటి అధ్యాయం నుండి న్యాయాధిపతుల కిందని ఈ పుస్తకతే మున్నేటి అధ్యాయం నుండి మరి మనడు 18వ అధ్యాయం వరకు గిన ఊడ్కు మరి 16వ అధ్యాయం వరకు గిన మనడు ఊడ్కు ఈ అధ్యాయకిని మరి న్యాయాధిపతులకిని దేవుడు తేచి ఇస్రాయేల్ మనుషులకిని పొరడికి వాదని శత్రువుకిని అందరిని కూడా ఓండు హతమార్చోరే ఒరిని అందరినిగిన మరి బేనోత్కి ఇరు పొరడికి శత్రువుకంగా వాసనోరు ఈరికిని సాయి బతకపోకుండా ఈరిని మరి ఇబ్బంది వాటడానికి వాసనోరు ఒరిని అందరి నుండి కాపాడోరు వత్తో దేవుడు మున్నటి అధ్యాయం నుండి 16వ అధ్యాయం వరకు. కానీ మనడు 19వ అధ్యాయం నుండి 21వ అధ్యాయం వరకు ఊడుకు ఈరికే శత్రువులు కాసత్తురు. ఇస్రాయేల్ మనుషులకి 12 గోత్రకిని ఆ గోత్రకిని లోపలే శత్రుత్వం ఎత్తది పెరిగి ఊరు లోపల యుద్ధ జరుగుతాటుగా మనడు ఊడితాడు. శత్రుత్వర యుద్ధం అయ్యో ఈరికే ఓరి సొంత అన్నాదమ్ములకి మధ్యతే ఈ యుద్ధ జరుగుర వత్తకు ఊరు బంధువుకి మధ్యతే యుద్ధ జరుగుర వత్త ఊడటి వీరందరూ కలిగి 12వ వచనం తగ నుండి 19వ వచనం వరకు మన ఊడుకు ఇశ్రాయేలీలకు మరి బెగ్గదైతురితుకు వీరందరూ కలిగి బెన్యామీనీయులక నా గంజి బాతకెచ్చినోరు క్యాన్స్కటు బెన్యామీనీయులకు బాతకెచ్చినోరు క్యాన్స్కటు బెన్యామీనీయులు ఇశ్రాయేలీయులు బెన్యామీనీయులందరి యొద్దకు మనుషులను పంపి మీలో జరిగిన ఈ చెడుతనమేమిటి? గిబియాలోనున్న ఆ దుష్టులను అప్పగించుడి, వారిని చంపి ఇశ్రాయేలీయుల్లో నుండి దోషమును పరిహరింప చేయుదుమని పలికింపగా బెన్యామీనీయులు తమ సహోదరులను ఇశ్రాయేలీయుల మాట విననొల్లక యుద్ధమునకు బయలుదేరవలెనని. బెన్యామీనీయులకు కెచ్చినారు కదా, ఇశ్రాయేలీయులకు పెద్ద కొంతమంది అంజి మీరు తొంత తప్పు బాతది గిబియత్ మందని మనుషులకు మీ గోత్రత మందని మనుషురికి ఇలా తుంకుతారల్లే ఊరిని మాకు అప్పగిసటి మనలో మధ్యతే బయటికి వత్త ఈ పాప తిని పరిహారం తుంకుంటుకటు ఓరిని పాణం తీస్తాము ఇంతటితోటి ఈ పాప తిని దేవుడు కాలికిన గంజి ఒప్పుకునిజి మరి ఇంతటితోటి ఈ పాప తిని ఆపకటు దేవుట గంజి క్షమాపణ తలపకటు ఇంచుకెచ్చి ఈరు ఇశ్రాయేలీలకు అంజి తలపని వేళకి ఈరు యుద్ధం తుంగవలే మమ్మ అలా అప్పగిసం ఊరిని అవసరమత్కు మీ పొరోడికి మమ్మ యుద్ధం తుంగితం ఇంచుకెచ్చి ఈ బెన్యామీనీయుల కిందని ఈ మనుషులకు యుద్ధత్కి సిద్ధమత్తురు. ఓడటి యుద్ధత్కి సిద్ధమాసి 20వ వచనం తిని మన డోడుకు ఇశ్రాయేలీయులు బెన్యామీనీయులతో యుద్ధం చేయ బయలుదేరినప్పుడు ఇశ్రాయేలీయులు గిబియా మీద పడుటకు యుద్ధ పంక్తులు తీర్చగా బెన్యామీనీయులు గిబియాలో నుండి బయటికి వచ్చి ఆ దినమున ఇశ్రాయేలీయులు 22,000 మందిని నేలగూల్చిరి. మరి ఈ యుద్ధం కోరనొరు గనక ఇశ్రాయేలీయులు కూడా యుద్ధం తుంకటు మరి ఇంచుకెచ్చి
ಯುದ್ಧಕ್ಕೆ ಸಿದ್ಧಮತ್ತರು. ಈರೀರಿ ಮಧ್ಯತೆ ಈರೀರಿ లోపలే లోపల ಬೆಚ್ಕೋ తగదీకు గొడవకు జరగనకు. శత్రువు కయ్యో ఈర్పొర యుద్ధ జరిగిసినది. ఈరికీరే శత్రువు కాసత్తరు. ఈరికి మనడు 19వ అధ్యాయం నుండి 21వ అధ్యాయం వరకు ఊడుకు వీరికి ఆత్మీయంగా లోపల ఆధ్యాత్మిక విలువ ఇత్తవు, ఆత్మీయ విలువ ఇత్తవు అరిసత్తా. దేవుడు వార్త ఆజ్ఞని మరి ఐగుప్తు నుండి విడిపిసి ఈరి నడిపిస్తా మోషే యెహోషువ వీరికి కెత్త మాట ఓరి ద్వారా దేవుడు కెత్తిస్త మాటని పక్కత వాటిత్తరు. బెస్కత్కు దేవుటి మాటని పక్కత వాడుతారు. వీరికి నైతిక విలువ ఇతుకు మన చుట్టూ మందని కనీసం మనడు మనుషురికి నీరడే, మనడు మనుషురికి నీరడుగా పుడతాడే, మనడి పడుగు పొంగకూడదు కదా ఇందని ఈ విలువగి నిల్లకోకుండా అరిసి అత్త. మొన్నే భూమి పొరమందని ప్రతి మనుషు కూడా దైవికంగా దేవుటి భయం ప్రతి మనిషికి మందవాలి. ఆ భయం ఇల్లుకుపోతే పాపం తుంగటంతకి లోకత మందని భయం ఇత్తది. మన్నో లోకత మందని పద్ధతికి గిన అరిసిదైతురు, ఆటిగిన ఊరికి వీలు వెళ్ళకుండా ఆసిదైతే మొన్నే మనసు సరిగ్గా నెత్తవలెత్తుకు దేవుటి భయం కావాలి. అది ఇల్లే ఈ రగ్గా అందుసేంక యుద్ధకి వత్తురు బెన్యామీనీయులకు వాసి ఇస్రాయేలు మనుషులకి ఓరు పేత్తది బెచ్చో మంచి యుద్ధం తుంగని బలమత్త మనుషులకు బెచ్చో ప్రధానులు పెద్దని వత్తురు. యుద్ధకి 22,000 మంది తిని పాణం తీసిత్తురు ఈ బెన్యామీనీయులకు. ఇస్రాయేలుకు వాసి 23వ వచన తినోడుకు ఓరు దేవుటగ వాసి అడసునరు ఊడటి. మరియు ఇశ్రాయేలీయులు పోయి సాయంకాలం వరకు యెహోవా ఎదుట ఏడ్చుచు, మా సోదరులైన బెన్యామీనీయులతో యుద్ధం చేయుటకు తిరిగి పోదుమా అని యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా వారితో యుద్ధము చేయబోవుడని సెలవిచ్చెను. ఓరు ప్రార్థన తుంగనోరు అడుసునోరు. ఇంజడికి మా ఊరు 22,000 మంది డొల్లి అత్తురు. ఇంజే బేల బాతది మమ్మ యుద్ధం తుంగన దిగిన బీనూరు పొర్రెత్తుకు మా అన్న దమ్ముస్కిని మధ్యతే, మా సోదరుకిని మధ్యతే, మా బంధువురికి మధ్యతే జరగుంది యుద్ధం. దాయవలిని తినే ప్రభా ఇంచుకెచ్చి దేవుటగవాసి మొరవాడుతురు. ఊడటి 25వ వచన తినోడుకు 24 రెండోసారి యుద్ధకి దెయ్తురు ఇశ్రాయేలీలకు దేవుటే మాట చొప్పిని. కాబట్టి ఇశ్రాయేలీలు 2వ దినమున బెన్యామీనీయులతో యుద్ధం చెయ్యరాగా ఆ 2వ దినమున బెన్యామీనీయులు వారిని ఎదుర్కొనుటకు గిబియాలో నుండి బయలుదేరి వచ్చి ఇశ్రాయేలీయులు 18,000 మందిని నేలగూర్చిరి. మొన్నేటిసారి యుద్ధత్ కత్తస్కి 22,000 మంది డొల్లి అత్తరు. రెండోసారి యుద్ధత్ కత్తస్కే 18,000 మంది డొల్లి అత్తరు. అసలు భారీ యుద్ధం జరగొంది ఈరికి మధ్యతే ఈరి భారీ యుద్ధం జరగనిత్తది అర్థం ఇల్లే ఈరికి. అందరూ పెద్ద అంత కలి తుంగని యుద్ధం ఇద్దు. లేవీయుడు ఈ బెత్లహేము నుండి పేస్తత్త నాటుటిని బెన్యామీనీయులకు పాడుదుంగి సావుదింగి ప్రాణం తీసిన వాళ్ళకి మరి దానగ్గా చిన్న సమస్యని ఓరు బెగ్గ పరిష్కరించవలే ఆ గిబియా ఇందని నాటే అగ్గే ఇస్రాయేలు మనుషులు కంజి సక్కా తలుపుతారు బెన్యామీనీయులకి. బేను అతక ఆ రోజు ఆ పాపం తొంగుతుండో ఓరిని మాకు అప్పగిసా ఇంతటితో ఈ తప్పిని సరిదొంకటు ఇంజొరే కెత్తస్కి ఈరు క్యాంచవాలి కదా. క్యాంచో మనుషులకు మంతురు బెచ్చుకు రీతిగా కెత్తకనగిన మా అమ్మ తుంగనద్దే సరత్తద్ది ఇంచుకెచ్చి మూర్ఖంగా నడతాను మనుషులకు మంతురు. ఆ మూర్ఖత వల్ల ఊరికి జరగని నష్టం బోనో కానీ కుటుంబతే ఇల్లుకుపోతే మరి చుట్టూ మందని ప్రాంతది బెచ్చో మంతికి నష్టం ఎత్తది జరిగితే వీరికి మందను మూర్ఖ బుద్ధితి వల్ల 1,000 మంది పాణ అంజనకు అగ్గే సరిదుంకుండని తప్పు కదా. అగ్గే సరిదుంకుడుకు ఓరి లోపల సరిదుంకుండని ఆ చిన్నదాన్ని అగ్గే సరిదుంకుండవలే. అలాంటద్దు ఇంజ 1,000 మంది పాణకు అంజనకు ఆ పాణ అంజుర మత్తస్కే ఇస్రాయేలీకు మళ్ళా దేవుటగ వత్తురు ఓడటి వాసి అడుసునరు. ఓడటి 26వ వచన తినోడుకు వీరందరూ
కత్తి దూయివారు. అప్పుడు ఇశ్రాయేలీయులందరూ జనులందరూ పోయి బేతేలును ప్రవేశించి ఏడ్చుచు సాయంకాలం వరకు అక్కడ యెహోవా సన్నిధిని కూర్చుండుచు ఉపవాసం ఉండి దహన బలులు సమాధాన బలులను యెహోవా సన్నిధిని అర్పించిరి. ఆ దినములలో యెహోవా నిబంధన మందసం అక్కడనే ఉండెను. అహరోను మనుమడును ఎలియాజరు కుమారుడునైన పీనిహాసు ఆ దినములలో దాని ఎదుట ఉండెను. న్యాయాధిపతులకిన పుస్తకతే మందసం ఇగ్గ మాత్రమే వేడితే ఈ అధ్యాయతే ఆ రోజుకిని బేతేల్తే మత్తే మందసం అగ్గ మందని యాజకుడు బేనెత్తుకు పీనిహాసు ఓన్ మున్నెడు కంజి అడసనోరు ఇస్రాయేల్ మనుషులకు మా సోదరులకింతోటి ఓడటి బెన్యామినీయులతో యుద్ధమునకు పోదుమా, మా సోదరులైన బెన్యామినీయులతో యుద్ధమునకు పోదుమా మానుదుమా అని యెహోవా యొద్ద విచారణ చేయగా ఇక మన డూడుకు ఒరు మల్లంజి ఉపవాసం మంజి అడసునురు ఇచ్చుకు మంది పాణాంజనకయ్యా మా ఊరి మధ్యతే జరగనకయ్యా యుద్ధం ఇంచుకెచ్చి చుట్టూ లోకమంతా మత్తుకొదే మరి బెచ్చుకో చెడ్డ పడుగు చెడు విషయ క్యాన్స్ కాసిన మనకి మన పెరికే మత్త తాతలోరు ఇంకా ముత్తాతలోరు రోజుకిని ఇలా ఇల్లా రోజుకు మత్తుకొదు బెసికి కేంజో బెచ్చో ఘోరమత్త విషయకు మాటకు మనడు క్యాన్సనాడు అలాంటి రోజుకిని మనడు మినడు అలాంటస్కే దేవుటిని ఆరాధిసని నీతిమంతులు కత్త పిల్లకు కొంతమంది దేవుడి కాలికి నగ్గు కుద్ది దైవ సేవకులకు దేవుటిని ఆరాధిసని పిల్లకు దేవుటగ్గ కుద్ది ఆడితితోరు బాతదయ్యా ఈ పరిస్థితికి ఇలామే నాకు బెస్కి బాగుతుంగి తిని మా చుట్టుమందని లోకం భార్యలా తయారాసుందని దుఃఖపరితితోరు అలా ఇగ్గు కొంతమంది ఇశ్రాయేలీలకు అంజి ఆడసునోరు బాతదసలు ఈ యుద్ధము బాధానికి జరగొంది అర్థం పర్థమిల్లో ఈ యుద్ధము ఇచ్చుకు పాణ అంచనాకు ఇంచుకెచ్చి ఆడసునోరు దేవుడి ఆలోచన చొప్పిని 29వ వచనం తినోడుకు అప్పుడు ఇశ్రాయేలీయులు గిబియా చుట్టూ మాటుగాండ్రను పెట్టిరి. ఈరు యుద్ధం తుంగనస్కే దేవుడే ఈరికి సహాయం మాటు గాండ్రను ఊరిని వాటవలి ఇత్తదే ఈరికి మంద నియమం దాటే ఈరికి విజయం వేయితే మనడు గిద్యోను యుద్ధతి ఊడితాడు యెహోషువ యుద్ధం తుంగనస్కి ఊడితాడు ఈ విధానతిని ఈరిగిన పాటిస్తున్నోరిగ్గా అందుసంఖ్య మూడోసారి యుద్ధతికి సిద్ధమత్తరు ప్రార్థన తుంగి సిద్ధమత్తరు బీనరు పొరడికి మిద్యాని బెన్యామీనీయులకిన పొరడికి అస్కే మనడు ఓడటి మరి బెన్యామీనీయులకు అనుకొనిచున్నారు కదా మూడోసారి గిన మనడి గెలిస్తాడు ఇంజరు అనుకొనిచున్నారు కానీ మూడోసారి బెన్యామీనీయులకు ఇశ్రాయేలీలకిన పొర్రో మరి ఓడి అంచి పాణా కైక్కిని పేసి మిర్రోరు మత్తోరు మిర్ర నోరిని పేసి పాణా తీస్తాడు ఊడితాడు ఊరికి మధ్యతే ఈరి మధ్యతే మరి బెన్యామీనీయులకు బెచ్చు మంది డొల్లెత్తరెత్తుకు 46వ వచనం తిని చదువుతాడు. ఆ దినమున బెన్యామీనీయులలో పడిపోయిన వారందరూ కత్తి దూయు 25,000 మంది వీరందరూ పరాక్రమవంతులు. వీరందరూ 25,000 మంది బెన్యామీనీయులకి డొల్లి అత్తరు. మూడోసారి ఇశ్రాయేలు మనుషులకు గెలుస్తారు అతుకు బెన్యామీనీయులకు కూడా 25,000 మంది డొల్లి అత్తరు 600 మంది మాత్రమే మిగలుతారు. ఓరు తప్పి సంజి పాణాకైక్కిని పేసి దెమ్మెర్తాటు మనడు గిరుడ్డి బతుకుతాటు 48వ వచనతో ఊడితాడు. ఈ అధ్యాయతిని మన డోడుకు బెచ్చో బాధ అనిపిస్తే భారత్కు ఈరు లోపల ఈ గోత్రకిని మధ్యతే దేవుడి పిల్ల అత్త ఈరి మధ్యతే బేనరో ఈరికి శత్రువులు కయ్యో ఈరీరే శత్రువు కాసంజి ఇలా ఆదటానికి కారణం బాతదిత్కు దేవుటే విలువకు దేవుటే మాటకు దేవుటే ఆజ్ఞకు ఈరు మరింగి అంజి పక్కత వాటి ఈరి ఆలోచనకింతోటే ఈరి ఉద్దేశకింతోటే నడతటం మొదలిస్తారు. అందుసంఖ్య వీరికి ఆధ్యాత్మిక విలువ అరిసి అత్త గనక నైతిక విలువ ఇస్తావు మనుషులకి ఇంక మందని సహజంగా మందని ఈ విలువగిన వీరికి వీరిలో అరిసంజి వీరు బాత తుంగనోరో కూడా వీరికి తెలియటంకి యుద్ధం భారీ జరిగిస్తారు. ఇచ్చో మంది బలమత్త మనుషులకు డొల్లి అత్తరు వేల వెక్కు మంది డొల్లి అత్తరు ఊరికి వత్త సమస్యని పరిష్కారం తుంగటందుకి ఊడటి నేను ములిపే మాట క్యాన్సర్మినాడు కదా
దేవుడి పిల్ల నేరాడತ್ತ మనడు ஒரு పందుంగనస్కే దేవుడు కాలికిన గంజి సాయం కొరకు దేవుడు తప్పకుండా జ్ఞానం వేసి నడిపిస్తూ ఓని జ్ఞానం మనకి మతుకు మనడు తప్పు తుంగకుండా మరి నడతటానికి దేవుడి మాట మనకి సాయం తుంగితే మరి నేడు మనడు అలా మందని పిల్లనగా మున్నడికి దక్కటు కణుకు పిమ్ముటు ప్రార్థన తుంకటు. యేసయ్య నీకు వందనకయ్యా ఇద్దు ప్రభా. మరి ఈ అధ్యాయ అయితే మమ్మ నేర్చుకుని జొరవత్తం నీ పిల్ల క్యాన్జర్ వాసనరు అయ్యా జ్ఞానం గలగతా నీ పిల్లనగా మమ్మ ఈ లోకతే బతికి మత్తచ్చు చేపు నీకు మహిమ తత్తని పిల్లంగా మా ప్రవర్తన మా ఆలోచన మా బుద్ధి అంతా కూడా నీకు నస్తాటుగా మమ్మ నడతడానికి సాయం తుంగ. ఈ మాట క్యాన్జర్ పిల్లని గోడని మా సరితుంగ ఒరు లోపల కుటుంబకిన మధ్యతే అయ్యా అన్నదముసుకిన మధ్యతే మందను గొడవకు పాణా తీసినగడదా కయ్యికోకుండా ఒరు సరిదుంగు కుణిజి ஒரு కిత్త ఆయుష్ అంతా కూడా సంతోషంగా ஒரு కుటుంబకిన్లో నడతటానికి నిమ్మ సాయం తుంగింజరే. ஒரு పిల్ల అందరూ సంతోషంగా నీ కైకి నిడిపో మంచి బతుకురే నీ నిన్ను మహిమపరచరు మున్నడికి దాయటానికి సాయం తుంగింజరే. ఈ మాట అంత ఏసైతే పెదరితే తలపురమినం తండ్రి ఆమెన్. మీకు మీ కుటుంబకింకి దేవుడు జ్ఞానం ఇసి సంతోషంగా మున్నడికి నడిపిసవలే.